ఒకసారి వాళ్ళ మోసాలు కూడా చూద్దాం. స్టార్ట్ చేయి భయ్ ఒకసారి. గుర్తుపట్టిండ్రా నన్ను? గుర్తుపట్టిండ్రా? ఏంటి పరిస్థితి? ఇప్పుడు మీరు కలెక్టర్ ఉన్నప్పుడు ఎంత పని చేశారనేది ఆల్రెడీ పబ్లిక్ మొత్తం తెలుసు. కలెక్టర్ కొలువు నుండి కూడా కాలు మొక్కే అంతా వరేస్తే ఉరే అనుడే ఆల్చం ఇతర పోట్లు అమ్మితే దుకాణాలకు తాళం వేస్తా సుప్రీంకోర్టుకు పోయినా ఓపెన్ కాదని వార్నింగ్ ఇచ్చేంత దగ్గర దుబ్బాక ఎలక్షన్ టైంలో రూల్స్ తప్పి రాజకీయ పార్టీని గెలిపిస్తానికి తనలాడుతున్నాడని ఎన్నికల సంఘం గుర్తుపట్టి ఆడికెళ్ళి మారిస్తే ఓట్లు అయిపోగానే మళ్ళా సిద్దిపేటకే పంపిండు సీఎం సారు. ఇంకా మీరు ఎంపీ అయితే ఎంత పని చేస్తాడు, ఇంకా బాగుంటుందనే ఒక అభిప్రాయం ప్రజలకు రుచికపోయింది. అది వాస్తవం. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం భూములు తీసుకొని రైతులకు పైసలు ఇస్తలేడని హైకోర్టు ఎన్నో మాట్లాడుకున్నది వెంకటరామరెడ్డి సార్ను. ఓసారి జైలు శిక్ష కూడా వేస్తే మాఫీ చేయించుకున్నాడు. అంటే అది విశ్వసిస్తాను కదా ప్రజలు, అది నమ్మాలి. ప్రాణం పోయినా కూడా అబద్ధం ఆడాడు. కలెక్టర్ కొలువుకి ఎంత న్యాయం చేసినో గానీ రియల్ ఎస్టేట్ దందాల తోపని పేరున్నది సార్కు. మొన్న పట్నం శివారు భూములను సర్కారు వాళ్ళు అరాసు పెడితే ఏరేటోళ్ళు పోటీకి రాకుండా ధమ్కీలు ఇచ్చి అగ్వ కొట్టేసిన వాళ్ళ దాంట్లో ఈ సార్ కూడా ఉన్నాడట. సిద్దిపేటలో పెద్ద పెద్ద సర్కార్ బంగ్లాలు కట్టిన కాంట్రాక్టర్లు కూడా సార్ వాళ్ళు ఇంటోళ్ళకే ఇప్పించుకున్నాడట. కేసీఆర్ సార్ తన గంత పతారున్నది కాబట్టి ఇప్పుడు భాజపా గులాబీ కండువా కప్పుకొని రాజకీయ నాయకుడు కాబోతున్నాడు సిద్దిపేట మాజీ కలెక్టర్ గారు. ఖచ్చితంగా కష్టపడి పనిచేయాలనేది కష్టపడే స్వభావం కదా. ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి సార్ ఇంట్లో ఇయ్యాల కూడా చెక్కింగులు. ఇంతకు వెంకటరామరెడ్డి సార్ అంటే ఎవరో యాదికొచ్చిండా? అప్పట్లో సిద్దిపేట కలెక్టర్ ఉండి సీఎం సార్ కాళ్ళ మొక్కి కారెక్కి ఎమ్మటి ఎమ్మెల్సీ పదవి కొట్టేసిన సారే. వెంకటరామరెడ్డి సార్ ముఖ్యమంత్రి సార్ కు చాలా దగ్గర కాబట్టి బిజినెస్ లో ఏడగింత తక్లీఫ్ కాకుండా నడిపిస్తున్నాడు. అయితే ఆమ్దాన్ మీద కట్టాల్సిన ట్యాక్స్ శాఖ గడతలేడట. 100 కోట్ల రూపాయలు రూల్స్ తప్పి అటుకెళ్లి ఇటుకెళ్లి మలుపుతుండని ఎప్పటి సందో సార్ మీద జరుగుతున్న ప్రచారము. కారెక్కిన పాత కలెక్టర్ గారి పంతనం ఇట్లున్నది. ఇటువంటి వ్యక్తులు రేపు మనకు ఎంపీ కావాల్సిన వాళ్ళు, వీళ్ళ మనకు రేపు ఎంపీలుగా గెలవాల్సిన వాళ్ళు, దయచేసి ఆలోచన చేయండి.